నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరుట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 12వ సంకీర్తన మొదటి చరణం. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, యెహోవా పట్ల భక్తి గలవారు లేకపోయిరి అని కీర్తనాకారుడైన దావీదు తాను చూచిన తన అనుభవంలో నుండి చెప్తున్నాడు. ఇక్కడ విశ్వాసులు అనగా దేవుని బిడ్డలు అని అర్థం. వారు దేవుని మార్గమును విడిచిన వారుగా ఉండడం ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలలో దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తున్న క్రమంలో మోషే దేవుని పిలుపు మేరకు సీనాయి కొండ మీదకి వెళ్ళి తను రావడం ఆలస్యమైనందున కొండ దిగువన ఉన్న ప్రజలు దేవుడు వారి ఎడల చేసిన ప్రతి కార్యములను మరిచి వారి కొరకు అన్య దేవతలను చేసుకుని పూజించడం ద్వారా దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞను మీరి దేవుని కోపానికి గురయ్యారు. వీరు లోబడనొల్లని ప్రజలు, నా కోపము వారి మీద మండును, వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని మోషేతో చెప్పాడు. కానీ మోషే వారి పక్షంగా వారిని రక్షించుమని దేవుని బ్రతిమాలుతూ ప్రార్థించిన ప్రార్థన వారి ఎడల మరలా దేవుని యొక్క కరుణను, జాలిని, ప్రేమను చూపినట్లుగా దేవునిని బలవంతం చేసింది. దేవుని యొక్క మార్గం నుండి చెదిరిపోయిన ఇశ్రాయేలీల ఎడల మోషే బాధ్యతతో దేవునిని ప్రార్థించటం మనం ఇక్కడ చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 13-19 వచనాలలో తన ప్రజలుగా ఎన్నుకున్న వారిపై దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. వారు మార్గం తప్పినప్పుడు ఆయన తీర్పు వారిపై ఏ విధంగా ఉంటుందో వెల్లడి చేయడానికి ఇక్కడ ఇర్మియాను ఎన్నుకున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేవుడి యొక్క శక్తి మీద నమ్మిక ఉంచాలి, కానీ ఇర్మియా భయపడవద్దు అని సందేశం ఇస్తూనే ఇర్మియాను తన వాక్కును వెల్లడి చేయటకు సిద్ధపరుస్తున్నాడు. అన్ని కాలాలలో తన సేవకులందరూ దీన్ని నిశ్చయంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పక్షంగా మాట్లాడే వారి ప్రధాన కర్తవ్యం మనుషులకు భయపడకుండా ఆయన వాక్కును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం. దానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేస్తుంది. ఇశ్రాయేలు వలె దేవుని విసర్జించిన వారిని దేవుని తీర్పుకు లోనై గతించిపోకుండా తిరిగి వారిని దేవునిలోనికి రప్పించుటకు ఎంత వ్యతిరేకత ఎదురైనా వారికి ఎదురు తిరిగి మోషే వలె, ఇర్మియా వలె, ఏలియా వలె నేటి విశ్వాసులు, సేవకులు తమ వంతు ప్రయత్నం పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి. ఆమేన్.